ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, చర్చెస్ కి ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కాదు కదా, మన తండ్రి దేవుని కృప, తండ్రి కాపుదల, భద్రతని మనందరికీ తెలుసు. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే ఎవరైనా సరే చర్చిలో అయోగ్యంగా క్రీస్తు శరీరం రక్తం తీసుకొని ఉంటే దయచేసి క్షమాపణ అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మరి పగలు మేఘస్తంభమై మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు ప్రభా, మళ్ళీ అగ్నిస్తంభమై నా తండ్రి. అలాగే నా ప్రభా అంతే భద్రతగా మరి క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మరి చర్చిలో నా తండ్రి మీ మందిరంలో ఎవరైనా సరే వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా నా ప్రభా నిర్లక్ష్యంగా ఒకవేళ ఎవరైనా ఉండుంటే దయచేసి క్షమించండి ప్రభా. వారు చేసిన తప్పు తెలుసుకొని మిమ్మల్ని పశ్చాత్తాపపడే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభు ఎవరైనా సరే మరి అయోగ్యంగా మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే నా ప్రభా, ఇది మీ శరీరం మీ రక్తం అని ఎంచుకొనక తలంచుకొనక నా ప్రభా మరి అయోగ్యంగా ఎవరైనా తీసుకొని ఉంటే దయచేసి క్షమించండి. తెలియక చేశారు ప్రభా, దయచేసి క్షమించండి. వారికి అనారోగ్య సమస్యలు గాని ఎటువంటి సమస్యలు బిడ్డలకు రానివద్దు తండ్రి. ఒకవేళ అలా తీసుకొని ఉంటే వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. మరి అలాగే నా తండ్రి ఎంతో మంది నా ప్రభా ప్రార్థన అయితే చేస్తున్నాము, ఎన్నో నెలల నుంచి చేస్తున్నాము, సంవత్సరాల నుంచి చేస్తున్నాం, రోజుల నుండి చేస్తున్నాం, కానీ జవాబు రావట్లేదు సిస్టర్, జవాబు పొందుకోలేదు ఇంకా అని ఎంతో వేదనతో ఉన్నారు, భయంతో ఉన్నారు ప్రభా, నిరుత్సాహపడిపోతున్నారు. ఎందుకు మాకు జవాబు రావడం లేదని ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు ఏ విషయంలోనైనా మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారేమో ఒక్కసారి వారి మనోనేత్రాలు వారు తెరిచి ప్రభా మీరే వారి మనోనేత్రాలు తెరిచి వారు చేసిన తప్పు ప్రభా, వారు చేసిన మరి ఎటువంటి దారిలో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు గ్రహించే మనసుని, హృదయాన్ని ప్రభా వారికి ఇవ్వండి తండ్రి. అమ్మా ఇదిగో తల్లి, ఇందువల్లే నీకు జవాబు ఇవ్వట్లేదు అయ్యా, ఇదిగో ఈ పని ఇంకా నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఈ పని చేస్తున్నావు, అందువల్ల నేను నీకు జవాబు ఇవ్వట్లేదు అని ఒక్కసారి వారితో మాట్లాడండి. వారిలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయండి, వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి ప్రభా. ఆ బాధని, అశాంతిని ప్రభా యేసు నామములో తీసివేసి వారికి నూతన హృదయాన్ని, నూతన ఆత్మని నా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరి మీద పంపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. కానీ నా యేసయ్య నాకు జవాబు ఇవ్వట్లేదు, నా తండ్రి నాకు జవాబు పంపించట్లేదు అని ప్రభా మీ గురించి వాళ్ళు బాధపడకూడదు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు సమానంగా చూసే దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభా. వారు ఏ పని చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అట్లా నిరుత్సాహపడిపోతున్నారు నాకైతే తెలియదు ప్రభా, మీకు తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, వారిలో ఉన్న లోటుపాట్లు సరిచేసి నా తండ్రి, వారిలో ఉన్న బలహీనతలు తీసివేసి పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని ప్రభా బిడ్డల్లో నింపి నా తండ్రి వారు చేసిన ప్రార్థనకి, ప్రతి ప్రార్థనకి ప్రభా జవాబు పంపించండి. మీ గురించి ప్రభా వాళ్ళు నిరుత్సాహపడిపోకూడదు తండ్రి. నా తండ్రి నన్ను ఆదుకున్నాడు, నా తండ్రి నా ప్రార్థనకి జవాబిచ్చాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, మనుషులు నన్ను మోసం చేసినా సరే నా తండ్రి నన్ను అర్థం చేసుకున్నాడు, నాకు అవసరమైన సమయంలో నాకు సహాయాన్ని పంపించాడు అని ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని, మనోనేత్రాలు ప్రభా వారికి తెరవండి నా తండ్రి. మీ గురించి నా ప్రభా వాళ్ళు
వేరే వేరే విధంగా నా తండ్రి వాళ్ళు అనుకోకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి నాకున్నాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పారు. నా తండ్రిని నేను ఆనుకున్నాను, నా తండ్రిని ఆశ్రయించాను, నాకున్న సమస్యలు తీసివేశాడు. నేను తప్పుదారిలో వెళ్తుంటే నన్ను సరైన దారిలో నడిపించాడు. నేను వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నా ప్రవర్తన సరిచేస్తున్నాడు ఎప్పటికప్పుడు అని ప్రతి ఒక్కరు నా తండ్రి గ్రహించే హృదయాన్ని, వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునే ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభువా మీరే ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు, నర్సింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరితో ప్రభా, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. నేను ఎలా చదవాలో నాకైతే తెలీదు, కానీ నా తండ్రిని అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నాకు నేర్పిస్తాడు. నాకు గుర్తుండట్లేదు, కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రితో నేను కన్నీటితో నా బాధ చెప్తే, నా ఈ బలహీనత ఉంది, నాకు అంత తెలివి లేదు, నాకు గుర్తుండట్లేదు, నేనేం చేయాలయ్యా అని నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా తండ్రి గుర్తుండే తెలివిని, జ్ఞానాన్ని తండ్రి నాకు ఇస్తాడు. నా తండ్రి ఉంటే చాలు, నాకు ఇంకా ఎవరి సలహా కూడా నాకు అవసరం లేదు అని ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి మీ పాదాల దగ్గరికే రావాలి. మీరు మాత్రమే ప్రతి సమస్యకి పరిష్కారం చేయగల, ఇవ్వగల శక్తి, సమర్థుడు మీరే అని ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు ప్రభా, నాకంత తెలివి లేదు, నేనే పాటిదాన్ని తండ్రి, నాకంత అర్హత కూడా లేదు ప్రభా. అయినా సరే జాలిగల దేవా, మరి బిడ్డలకి నా ద్వారా తెలియజేసిన దేవా, నేనే పాటిదాన్ని తండ్రి. మరి బిడ్డలు ప్రభా ఈ మాటలు పంపిస్తున్న మీ వైపు చూడాలి గాని చెప్పే నా వైపు కాదు తండ్రి. సిస్టర్ మీరు బాగా చెప్తున్నారు అంటారు, నేను కాదు తండ్రి, నా తండ్రి, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు అని ప్రతి ఒక్కరి దృష్టి నా ప్రభా, ప్రతి ఒక్కరి మనసు మీ మీదే ఉండాలి గాని మనుషుల మీద ఉండొద్దు నా తండ్రి. ఆ వార్త పంపించిన మీ మీద ఉండాలి, వార్త తెచ్చిన మా మీద కాదు ప్రభా. మనుషులను వెంబడించే మనసు ప్రతి ఒక్కరికి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా, మరి ఎవరైతే మారు మనసు పొందాలని కోరుకుంటున్నారో, కుటుంబ సభ్యులు దారి తప్పిపోతున్నారు, కుటుంబంలో శాంతి సమాధానం లేదు సిస్టర్, మరి త్రాగుడుకు బానిసైపోయారు, మా మాట వినట్లేదు మా పిల్లలు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి వారిని దర్శించండి. ఆ బిడ్డలు మేం చెప్తే వినరయ్యా, తప్పు మాదే తండ్రి. మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునేలా బిడ్డలు పెంచమని మీరు చెప్పారు. కానీ ప్రభా మేమే నా తండ్రి వారి మీద నా అతి ప్రేమతో గారాబం చేసి వారిని సరైన దారిలో పెంచకుండా నా ప్రభా ఇప్పుడు మా మాట వినకుండా ఉండే స్థితికి ప్రభా వాళ్ళు వెళ్ళిపోయారు. అందును బట్టి క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. దయచేసి మేము చేసిన తప్పులు క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మా బిడ్డలతో మీరు మాట్లాడండి. మా మాట అయితే వాళ్ళు వినరు, కానీ మీ మాట అయితే ఖచ్చితంగా బిడ్డలు వింటారు తండ్రి. మీరే నా తండ్రి బిడ్డలతో మాట్లాడి వారు వెళ్ళే దారి తప్పు అని ప్రభా వారిని హెచ్చరించి సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే మారు మనసు పొంది మీ వాక్య ప్రకారం నడవాలని ఆశపడుతున్నారు, ప్రార్థన చేయాలని ఆశగా ఉంది, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను సిస్టర్, నా వల్ల కావడం లేదు, ప్రార్థనకు చేద్దామని లేస్తున్నాను గాని చేయలేకపోతున్నాను అని ఎంతో వేదన పడుతున్నారు ప్రభా. ఒక్కసారి వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, వారి ఆశను మీరు ప్రభా ఎరిగి ఉన్నదేవా, వారి ఆశను ప్రభా తృప్తిపరచండి నా తండ్రి. మరి వారిని మీరే తట్టి, మీ హస్తాలతో మీరు తట్టి ప్రభా బిడ్డలు లేపి మీతో మాట్లాడే అవకాశాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మాకైతే అంత అర్హత లేదు తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీతో మాట్లాడే అర్హత అయితే మాకు లేదు తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, ఓడిపోయినా కూడా నా తండ్రి మా భుజం తట్టి, అమ్మా నేనున్నాను తల్లి, నువ్వు ఒంటరివని నువ్వు బాధపడొద్దు, ఓడిపోయావని నువ్వు బాధపడొద్దు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయానని, అప్పుల్లో మునిగిపోయానని నువ్వు బాధపడొద్దమ్మా, నేనున్నాను కదా నీకు. వాటన్నిటి నుంచి తప్పించే శక్తి గల దేవుడను,
నేనున్నాను కదా, నువ్వెందుకమ్మా బాధపడతావు, నువ్వెందుకమ్మా ఓడిపోయానని అధైర్యపడతావు, నిరుత్సాహపడిపోతావు, నేనున్నాను కదా అని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారి హృదయాలు మీరు తాకండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనసు మీ వైపు త్రిప్పండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ప్రభా. మీ ప్రేమ ఎలాంటిదో, మీ మనస్తత్వం ఎలాంటిదో గ్రహించే శక్తిని, ఆ తెలివిని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, లోకపరమైన జ్ఞానం మాకొద్దు ప్రభా. మీ జ్ఞానం నా తండ్రి, మీ ప్రేమ తెలుసుకోగలిగే జ్ఞానం మాకు కావాలి, మీ శక్తి తెలుసుకునే జ్ఞానం మాకు కావాలి, మీ మనస్తత్వం తెలుసుకునే జ్ఞానం మాకు కావాలి ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, అలాగే ప్రభా సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మా హృదయం కఠినమైపోయింది సిస్టర్, ఎంత కఠినంగా మారిపోయేమో, ప్రార్థనలు చేయలేకపోతున్నాం, కఠినాత్మనం అయిపోతున్నామని ఎంతో మంది బాధపడుతున్నారు. ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి ప్రభా. కఠినమైన హృదయాన్ని మెత్తని మనసులుగా మార్చగల శక్తి గల దేవా, సాత్వికమైన మనసు మీరు మాకు ఇవ్వండి. సున్నితమైన మనసు, మీరెలాంటి మనసు అయితే కలిగి ఉన్నారు అలాంటి మనసు మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా. అయినా సరే కఠినులను ప్రభా, కలుషాత్మలను నా తండ్రి మెత్తటి మనసులుగా మార్చగల శక్తి గల దేవా, మెత్తటిగా నా తండ్రి మెత్తని మనసులుగా మార్చమని అడుగుచున్నాం. అలాగే ఎవరెవరైతే ప్రభా తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ప్రభా అసలు మెలకువే రావట్లేదు సిస్టర్. మెలకువే రాకపోతే తండ్రితో మేము ఎలా మాట్లాడగలం? ఆశ అయితే ఉంది కానీ మా వల్ల కావట్లేదు అని ఎంతో మంది ప్రభా బాధపడుతున్నారు. ఒక్కసారి వారి హృదయాన్ని మీరు చూడండి, వారి బాధను మీరు చూడండి ప్రభా. మీతో మాట్లాడాలనే ఆశ, మీతో మాట్లాడే అర్హత అయితే మాకు లేదు తండ్రి. ఎందుకంటే ఆకాశ సింహాసనం మీద ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అయినా సరే అడుగుచున్నాం ప్రభా, మీరు పక్షపాతి కాని దేవుడు నా తండ్రి. ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే దేవుడు కానే కాదు ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా, మరి ఎవరైతే ప్రభా మరి 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు వారందరికీ ప్రభా మీరే తట్టి మెలకువేమని అడుగుచున్నాం. లేపి ప్రార్థనలో కూర్చోబెట్టి గద్దించైనా సరే ప్రభా లేపమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా ప్రభా మరి త్రాగుడికి బానిసైపోయారు, కుటుంబాలను పట్టించుకోకుండా నా తండ్రి మరి ఆ త్రాగుల్లోనే మునిగి తేలిపోతున్నారు, మత్తుకి అలవాటయ్యారు, అలాగే ఇంకా వేరే వేరే చెడు అలవాట్లకి ఎవరైతే బానిసలయ్యారో వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. మీరు చెప్తేనే వాళ్ళు వింటారు, మీ మాట ఖచ్చితంగా వింటారు. మేం చెప్తే వినరు ప్రభా. ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఎంతో చెల్లా చెదురైపోతున్నాయి నా తండ్రి, చిన్న భిన్నమైపోతున్నాయి, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. కనీసం తినడానికి కూడా లేని పరిస్థితులు కూడా ఎంతో మంది కుటుంబాల్లో ఉన్నాయి. కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళు త్రాగుడుకు బానిస అవ్వడం వల్లే నా తండ్రి. ఆ కుటుంబాలను ఒక్కసారి దర్శించండి. ఆ బిడ్డల్ని నా ప్రభా మీరు మాట్లాడండి. ఇంట్లో వాళ్ళతో మేం మాట్లాడితే మా మాట అస్సలు వినరు ప్రభా, కానీ సర్వశక్తి గల తండ్రి మీరు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు మారుతారు ప్రభా. అంతకన్నా నా తండ్రి ముందు మేము మీ వాక్యాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. వాక్య ప్రకారం నడుచుకునేలా మీరు మా జీవితాలు మార్చండి ప్రభా. మా జీవితాలు మారాయంటే ఖచ్చితంగా మా భర్తలను కూడా మీరు మారుస్తారు తండ్రి. ఆ త్రాగుడు మీద బిడ్డలకు అసహ్యత పుట్టించండి. అసలు ఇంకోసారి ఆ జోలికి వెళ్ళాలంటే నిచ్చి అనే మనసు ప్రతి ఒక్కరికి ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. దీనివల్లే కదా నా కుటుంబం ఇంత అల్లాడిపోతుంది, దీనివల్లే కదా నలుగురిలో నేను అవమాన పాలవుతున్నానని గ్రహించే మనసుని, తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అసహ్యత పుట్టించండి ప్రభా దురలవాట్ల మీద నా తండ్రి. అలాగే ప్రభా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్ళు, పక్షపాతంతో బాధపడేవాళ్ళు, అలాగే లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు, భుజం నొప్పి నా ప్రభా, అలాగే నడుము నొప్పి, అలాగే నా తండ్రి మరి గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి వారందరినీ దర్శించండి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రభా. ఒకవేళ వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఏ విషయంలోనైనా ప్రభా మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించుంటే నా తండ్రి దయచేసి క్షమించండి ప్రభా. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించి నా తండ్రి పశ్చాత్తాపంతో కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే మనసుని ప్రభా, మెత్తటి మనసు, సున్నితమైన మనసుని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. సమస్యల వైపు మా మనసు ఉండొద్దు నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలైనా, అప్పులైనా, ఎంత బాధలో ఉన్నా సరే
నా తండ్రి నాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, సముద్ర తరంగముల ఘోషల వంటి అనేక సమస్యలు శ్రమలు వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు. అంతకన్నా బలమైన తండ్రి, అంతకన్నా బాహుబలం గల తండ్రి నాకున్నాడు. నేనెందుకు భయపడాలి? నేనెందుకు అధైర్యపడాలి? నేనెందుకు దుఃఖపడాలి? నేనెందుకు విచారంగా ఉండాలని ప్రతి ఒక్కరు నా తండ్రి అటువంటి విశ్వాసం, గట్టి నమ్మకం, విశ్వాసాన్ని ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో మీరే నింపండి నా తండ్రి. అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామంలో తీసివేయండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి, సంపూర్ణ నమ్మకం, విశ్వాసాన్ని ప్రభా ప్రతి ఒక్కరిలో మీరే పుట్టించమని నా తండ్రి అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ఈ గడిచిన దినంలో మేమేమైనా ప్రభా మాలో ఎవరైనా మరి మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, మా తోటి వారిని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా దయచేసి ప్రభా క్షమించమని అడుగుచున్నాం. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు తండ్రి. దయచేసి క్షమించమని ప్రభు అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.